మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2025 ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ 2025 సంవత్సరము దేవుని కృపా సంవత్సరము అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మరి ఒక అనాథ పిల్ల ఎస్తేర్ విషయంలో దేవుడు ఎంత దయ చూపించారు, ఎంత కరుణ చూపించారు. అలాగే నూతన నిబంధనలో 7 మరియల్ని గురించి కూడా మనం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన మనం పాత నిబంధనలో యోసేపు, క్రొత్త నిబంధనలో యోసేపు. పాత నిబంధనలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి అన్నమాట. కానీ నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆ యోసేపు ఎలా పొందాడు దావీదు వంశంలో. పాత నిబంధనలో దావీదు అతని కుమారులు రాజులుగా ఇజ్రాయెల్ దేశాన్ని లేదా యూదాని పరిపాలించారు. కానీ ఈ క్రొత్త నిబంధనలో యోసేపు దావీదు వంశంలోనే పుడతాడు. ఆయన మరి యేసు ప్రభువుని పెంచే కృపని పొందారనమాట. ఆ యేసు ప్రభు తల్లి మరియ తల్లికి భర్తగా ఆమెని రక్షిస్తూ బాబుని రక్షిస్తూ వాళ్ళిద్దరినీ కూడా చూసుకోవడానికి యేసు ప్రభుని పెంచే కృపని పొందారు. యోసేపు నీతిమంతుడు. ఇప్పుడు ఈరోజు మనము పాత నిబంధనలో ఎస్తేర్, ఈ అమ్మాయి యొక్క చరిత్ర క్రీస్తుపూర్వం 480 ఆ ప్రాంతంలో మరి పారసిక దేశంలో జరుగుతుందండి. ఇప్పుడు అది ఇరాన్ దేశంగా పిలువబడుతుందన్నమాట. అక్కడ అమ్మాయి ఇరాన్ దేశంలోనే జన్మిస్తుందండి. తల్లిదండ్రులు అయితే యూదులు అనమాట. మరి మోర్డికాయ్ అమ్మాయికి పెద్దనాన్న కొడుకు. కానీ ఆ అమ్మాయి పుట్టే నాటికే అతని వయసు దాదాపు 120 సంవత్సరాలు ఉంటుందండి. ఆయన బాబిలోనియా ప్రవాసానికి కొనిపోబడతాడు నెబుకద్నెజర్ రాజు చేత. ఆ రాజు 3 సార్లు దండయాత్ర చేస్తాడు. మొదటిసారి క్రీస్తుపూర్వం 607 ప్రాంతంలో. అప్పుడు దానియేలు అతని స్నేహితులను తీసుకెళ్తాడు. 2వ బ్యాచ్లో మోర్డికాయ్ ఉంటాడు, ఎజ్కేల్ కూడా ఉంటాడు. క్రీస్తుపూర్వం 598 ప్రాంతంలో. మరి 3వసారి 587 అప్పుడు దేవాలయాన్ని తగలబెడతాడనమాట. అన్నిటిని కూడా తీసుకొని వెళ్తాడు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ బంగారు వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని పోబడినప్పుడు దాదాపు మరి దానియేలు వాళ్ళకు కూడా 17 సంవత్సరాలు, ఈయన కూడా అంత వయసు ఉండొచ్చు. ఇప్పుడు ఈ చరిత్ర వచ్చే నాటికి మరి ఎస్తేర్ పుట్టే నాటికే 120 ఉండొచ్చు అనమాట. ఎస్తేర్ తల్లిదండ్రులు అక్కడికి కొనిపోబడి ఉండొచ్చండి. సో ఈ అమ్మాయి అక్కడ జన్మిస్తుంది పారసిక దేశంలో. ఆ దేశానికి క్యాపిటల్ ఏంటంటే సూజన్ పట్టణం అన్నమాట. అక్కడ జన్మిస్తుంది. జన్మించిన తర్వాత చిన్ననాడే అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి పెద్దనాన్న కొడుకు మోర్డికాయ్ ఈ అమ్మాయిని దత్తత తీసుకొని దైవ ప్రేరణ వల్ల సొంత కూతురులాగా తను పెంచుతాడు. చాలా దైవభీతి కలిగిన వ్యక్తి అండి మోర్డికాయ్. రాజు దగ్గర ఆయన మరి వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. రాజ వ్యవహారంలను పరిశీలించే వ్యక్తిగా ఉంటాడు. అట్లా ఉండగా ఒకసారి ఏమవుతుందంటే, బ్రీఫ్గా చెప్తున్నా అండి, మరి రాజు తన పట్టపురాణి వష్టిరాన్ని పంపించేస్తాడు. ఆమె అవిధేయిస్తుంది రాజుకి కనుక. మరి తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆయన దగ్గర 7 అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళ అడ్వైజ్ ప్రకారం, సలహాల ప్రకారము ఏదో ఈ సూజన్ పట్టణంలో కన్య పిల్లలందరినీ అందమైన వాళ్ళని పిలుచుకొని రండి, వాళ్ళలో మీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోండి. అలాగే తీసుకొని వస్తారండి సేవకులు. సూజన్ పట్టణంలో ఉన్న కన్య పిల్లలు చూడండి, ప్యూర్ కన్యకలు అన్నమాట. అలా తీసుకొని వస్తుంటే వాళ్ళందరూ పారసికులే కదండి. అయితే ఎస్తేర్ని కూడా తీసుకొని వస్తారనమాట. కానీ ఆ అమ్మాయి యూదుల అమ్మాయి అనమాట.
ఇజ్రాయెల్ దేశానికి చెందిన అమ్మాయి. వాళ్ళ నాన్నగారు చెప్తారు, అమ్మ నువ్వు యూదురాలు అని చెప్పొద్దు ఇక్కడ అంతఃపురంలో. అలాగే నాన్న అని చెప్తుంది అనమాట. తర్వాత 1 సంవత్సరం బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క అమ్మాయిని రాజు దగ్గర తీసుకొని వెళ్తారు. అప్పుడు అందరిలోకి యువతులందరికంటే ఎస్తెరు రాజునకు అధిక ప్రీతి కలిగిస్తుందంట. కనుక రాజు ఆమె తల మీద కిరీటాన్ని పెట్టి వష్టి రాణి స్థానంలో ఈమెని రాణిగా చేస్తాడనమాట. అప్పుడు ఆయన 127 దేశాలని పరిపాలిస్తూ ఉన్నాడండి. అహేశ్వరోష్ రాజు, మన భారతదేశం పేరు కూడా అందులో ఉంటుంది. ఇండియా నుంచి ఇథియోపియా వరకు అన్నమాట. అంటే దక్షిణాఫ్రికాలో ఉన్న ఇథియోపియా దేశం వరకు కూడా ఈయన పరిపాలిస్తున్నాడు. అంటే ఆ రాజుకి ఈ అమ్మాయి మరి రాణి అవుతుంది. అప్పుడు ఆ పెళ్ళి ఎంత ఘనంగా జరిగిండొచ్చు కదా. ప్రపంచంలోనే ఇంత వైభవంగా ఏ పెళ్ళి జరిగి ఉండదు అనమాట. అంటే దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అండి. ఒక అనాథ పిల్లని 127 దేశాలు పాలిస్తున్న రాజుకి మరి పట్టపు రాణిగా చేస్తారు. అందుకే ఇర్మియా 29:11 బిడ్డ, నేను నీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను. నేను నీ కొరకు ఉద్దేశించిన పథకంలో నీ అభివృద్ధినే కానీ నీ వినాశనంను కోరవు. ఈ అమ్మాయి ఎలా పెరుగుతూ ఉందండి. వాళ్ళ నాన్నగారు అంటే పెంపుడు తండ్రి, కానీ ఇప్పుడు డాడీ కదా మోడికాయ్, చాలా దైవభీతి కలిగిన వ్యక్తి అన్నమాట. ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో ఆయన పాటిస్తున్నాడు. పారసిక దేశంలో ఉపవాస ప్రార్థనలు ఆ అమ్మాయికి చిన్ననాడే నేర్పించాడు. ధర్మశాస్త్రాన్ని ఆ అమ్మాయికి బోధించాడనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి రాణి అయిపోయింది కదా. రాణి అయిపోయిన తర్వాత కూడా ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఆమె రాణి అయినటువంటి 5 సంవత్సరాల తర్వాత మరి ఆ రాజు ఆమె భర్త హమాను అనేటటువంటి ఒక దుష్టుణ్ణి మంత్రిగా చేసి తన అధికారం అంతా కూడా ఆయనకి ఇస్తాడనమాట. అమాలేకీయుడు ఆయనకిస్తే ఇంకా ఇచ్చిన తర్వాత ఆయనను ప్రధానమంత్రిని చేసిన తర్వాత హమాన్ని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడనమాట. ఎవరికి? వాచ్మెన్లకి, పని వాళ్ళందరూ కూడా ఆయనకి వంగి సలాం చేయాలి అని. అలాగే అందరూ చేస్తారు. ఆయన గేటు నుంచి రాజు దగ్గర ప్యాలెస్కి రావాలంటే ఆ దారిలో ఉన్నటువంటి వాచ్మెన్లు అందరూ ఆయనకి వంగి నమస్కారం చేస్తారు. కానీ మోడికాయ్ మాత్రం అలా వంగడనమాట. ప్రధానమంత్రికి చాలా కోపం వస్తుందండి. అప్పుడు ఎవరైనా అని ఆయనను గురించి ఎంక్వైరీ చేస్తాడనమాట. మిగతా వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకు నువ్వు అలా, రాజు చెప్పాడు కదా ఆయనకి వంగి దండం పెట్టాలి అని. అయితే ఆయన నేను యూదుడను అని మాత్రమే చెప్తున్నాడు అనమాట. ఎంక్వైరీ చేస్తే ఆయన యూదుడు అని తెలుస్తుంది. నెబుకద్నెజర్ కాలంలో ఆయన బందీగా తీసుకొని రాబడ్డాడు యూదా దేశం నుంచి ఇక్కడికి అని తెలుస్తుంది అనమాట. తెలిసి ఒక ప్లాన్ వేసి కుట్ర పన్ని అదారు 13వ తారీఖు అంటే డిసెంబర్ వాళ్ళ నెలల్లో చివరి నెల అనమాట, 12వ నెల 13వ తారీఖు ప్రపంచంలో ఉన్న యూదులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపాలి అని ఆజ్ఞ జారీ చేసి రాజముద్రని వేసి 127 దేశాలకి పంపిస్తాడండి. అప్పుడు మోడికాయ్ అది చూసి, ఆ రాజశాసనాన్ని చూసి ఆయన బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని బోరున ఏడ్చి ఎస్తేర్కి చెప్తాడనమాట, అమ్మా ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, మనకెంత ప్రమాదం వచ్చిందో. అంటే ఆ అమ్మాయి చెప్పి పంపిస్తుంది, నాన్న రాజు పిలవకుండా వెళ్తే ఒకటే శిక్ష, మరణ శిక్ష అని చెప్తే, చూడు చిన్ననాడు నేను ఎట్లా పెంచానో నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను ఇప్పుడు రాణించేసింది దేవుడు, ఇలాంటి కష్ట సమయం వస్తుందనే నిన్ను రాణించేశారేమో, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మాకు ఇంకొకరి దగ్గర నుంచి సహాయం వస్తుంది, కానీ నువ్వు కూడా చేస్తావు అని హెచ్చరిస్తారనమాట. అప్పుడు అమ్మాయి మళ్ళా వాళ్ళ నాన్నగారికి రాసి పంపిస్తుంది అనమాట. హతాక్ అనే ఒక వ్యక్తి ద్వారా, నాన్నగారు నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నేను చావవలసి వస్తే చేస్తాను కానీ మాట్లాడతాను, అయితే దానికి ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, దేవుని సహాయాన్ని అడుగుతాను, మీరు కూడా నా కొరకు ఉపవాస ప్రార్థన చేయండి నాన్నగారు. అప్పుడు మోడికాయ్ అక్కడున్న యూదులతో కలిసి ఆయన ఉపవాస ప్రార్థన. ఇక్కడ అంతఃపురంలో ఎస్తేరు ఆమె యొక్క 7 చెలికత్తెలండి ఉపవాస ప్రార్థన చేస్తారు.
మీరు ఆ ప్రార్థన చదవాలి. ఎస్తేరు గ్రంథంలో ఉంటుందన్నమాట. 14 అధ్యాయంలో ఉంటుంది. ప్రభువా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం దేవుడైన నిన్ను ధ్యానించుకొనుట తప్ప నాకు ఇంకొక ధ్యాస లేదు. ధ్యానించుకోవడం అంటే దేవుని వాక్యాన్ని నోటితో పలకడం అండి. మోషే ధర్మశాస్త్రాన్ని ఆమె అంతఃపురంలో నోటితో పలుకుతూ ఉంది, చదువుతూ ఉంది, కంటితో చూస్తుంది, వాటిని పాటిస్తుంది. నాకు వేరే ఆనందం లేదు. నా ఆనందం నీ వాక్యాన్ని ధ్యానించడమే, పాటించడమే. ఇప్పుడు రాజు దగ్గర వెళ్ళి మాట్లాడడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. సింహపు గుహలో అడుగు ఇడ్చున్న నాకు ఎలా మాట్లాడాలో సహాయం చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన చేసి 3 రోజులండి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస ప్రార్థన. అంటే అలా పెంచాడు వాళ్ళ నాన్న అన్నమాట మార్డికాయ్. 3 రోజులు. ఆమెకి ఏం తక్కువ అండి, ఒక మహారాణి, 120 దేశాలకి మహారాణి. టేబుల్ మీద అన్ని రకాల ఆహార పదార్థాలు, కోరినవన్నీ ఆమె తినొచ్చు, కట్టుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి రాజు దగ్గర మాట్లాడి తన ప్రజల్ని, యూదులని కాపాడుతుంది. ఆ శాసనానికి వేరే శాసనం రాసేటట్లుగా అప్పుడు చెప్తుంది. ఇదో ఇలాంటి ఆజ్ఞ ఎందుకు జారీ చేశారంటే రాజుకు తెలీదు. మరి ఎవరు చేశారంటే మంత్రి, ఇదో హమాన్ చేశాడు. ఆ తర్వాత చెప్తుంది, ఇదిగో మా నాన్నగారు ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఎవరో కాదు, మార్డికాయ్ నా తండ్రి, మా నాన్నగారు అని. అప్పుడు ఇంకా ఎస్తేర్ రాణి కోపంగా చూస్తుంది అనమాట. ఈవినింగ్ పార్టీ సమయంలో హమాన్ వైపు కోపంగా చూసినప్పుడు క్షమించమని అడుగుతాడు ఆమె కాళ్ళ మీద పడి. కానీ రాజుకి ఎలా కనబడుతుందంటే ఆమెని మానభంగం చేయబోతున్నాడు, ఆమె మీద పడుతున్నాడు అని కనబడి ఎవరక్కడ అంట. వెంటనే సేవకులు వస్తారనమాట. అర్థమవుతుంది రాజుకి కోపం వచ్చిందని. అప్పుడు ఆయన తల మీద ముసుగు వేస్తారు, హమాన్ తల మీద. రాజుకి కోపం వచ్చింది ఈయన మీద. అప్పుడు ఈయనని ఏం చేయాలి, ఎలా చంపాలి అనుకుంటే పని వాళ్ళు చెప్తారు, ఇదిగో ప్రక్కనే రాజు ప్యాలెస్ ప్రక్కన ఆయన ప్యాలెస్ ఉంటుంది అనమాట. అక్కడ ఉరికమ్మని తయారు చేశాడు మార్డికాయని చంపడానికి. అయితే ఆ ఉరికమ్మ మీద అతన్ని ఉరి తీయండి అని చెప్తాడు. చెప్పి ఆ హమాన్కి ఇచ్చిన అధికారాన్ని తీసుకొని ఇప్పుడు మార్డికాయని ప్రధానమంత్రిని చేసి ఆయనకి అధికారాన్ని ఇస్తాడు. అప్పుడు మార్డికాయ్ తిరిగి మళ్ళా ప్రధానమంత్రిగా ఆయన రాజు పేరిట లేఖలు రాసి అందరికీ పంపిస్తాడు. యూదుల మీద ఎవరైనా దాడి చేస్తే మీరు ఆత్మరక్షణ కొరకు తిరిగి దాడి చేయొచ్చు అని. ఇంకా అందరూ అధికారులకి భయం వేస్తుందండి. ఎస్తేర్ మహారాణి పారసికురాలు కాదు, యూదురాలు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి మార్డికాయ్, ఆమె తండ్రి, అధికారం ఆయన చేతిలో ఉంది. ప్రధానమంత్రి యూదుడు, మరి రాజుగారి పట్టపురాణి యూదురాలు కనుక అందరూ భయపడి యూదులకి సహాయం చేస్తారు. ఏ రోజైతే వాళ్ళకి నాశన దినంగా హమాను నిర్ణయించాడు, సైతాను హమాన్ ద్వారా నిర్ణయించాడు, ఆ రోజు దేవుడు వాళ్ళకి అది విజయదినంగా మారుస్తాడండి. కనుక వాళ్ళు ఈ 13వ తారీఖు తర్వాత 14 2 రోజులు అన్నమాట. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ కూడా యూదులు పూరీం పండుగను చేసుకుంటారనమాట. ప్రపంచంలో అందరూ ఆ పండుగను చేసుకోవాలని మార్డికాయ్, ఎస్తేర్ ఇద్దరు కలిసి ఆజ్ఞ జారీ చేస్తారు. ఇప్పటికి కూడా చేసుకొని ఆ ఎస్తేర్ గ్రంథాన్ని చదువుకుంటారు. ఆ లేఖలోనే మార్డికాయ్ రాస్తాడు, మీరు దేవుడు మనకిచ్చిన ఈ విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం దేవునికి వందనాలు చెప్దాము, ఎస్తేర్ గ్రంథాన్ని చదువుకుందాము. మరి ఎస్తేర్ ఎంత ప్రాణాలకి తెగించి ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడి యూదులని కాపాడింది. ఒక స్త్రీ నిలబడిందండి. లేకపోతే యూదులందరూ మరణిస్తే యేసుప్రభు ఎలా పుడతాడు? దేవుడు అందుకే మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఎందుకంటే హీ హాజ్ ఎ పర్పస్ ఫర్ ఇట్ అన్నమాట. ఆ యొక్క దేవుని ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, మనము దాన్ని నెరవేర్చాలన్నమాట. కీర్తన 138:8 ఉంటుంది, మే గాడ్స్ పర్పస్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ యూ. మీ అందరిలో దేవుని చిత్తము నెరవేరాలి. మీరు ఎక్కడ అధికారాన్ని కలిగి ఉన్నారో ఆ అధికారము దేవుని రాజ్య స్థాపన కొరకు మీరు వాడండి.
అలాగే నూతన నిబంధనలోకి వస్తే ఇక్కడ చూడండి, ఈ లోక సంబంధమైన అధికారం అయినా కూడా దేవుని పని చేసింది. ఆ చిన్న అమ్మాయి తనొక్కతే కాదు, మోర్డెకాయ్ ఆమెకి బ్యాకింగ్గా ఉన్నాడు. యూదులందరూ కూడా ఉపవాస ప్రార్థన చేశారు. అది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అండి. పాత నిబంధనలో ఆహారం తీసుకోకుండా, ఇప్పుడు సోల్ ఫాస్టింగ్, అపవిత్రమైన చూడకుండా, కనులతో నాలుకతో మాట్లాడకుండా, చెవులతో వినకుండా, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కోరికలు, శరీరం అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఇది నూతన నిబంధనలో ఇది ఉపవాసంగా ఉంది అన్నమాట. అందుకే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి అని. మరి నూతన నిబంధనలో దేవుని రాజ్యాన్ని స్థాపించిన 7 మరియల గురించి ధ్యానించుకుందామండి. ఈ 7 మరియల్లో మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దామండి. అక్కడ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ సిలువ చెంత ఎవరున్నారంట? ఆయన తల్లి, ఆమె సోదరి, యేసు ప్రభు యొక్క తల్లి, ఆ తర్వాత మరియ తల్లి యొక్క సోదరి, ఆమె సోదరి అన్నమాట. ఎవరు ఈమె అంటే చిన్న యాకోబు తల్లి అండి. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో చిన్న యాకోబు పత్రిక రాశాడు కదా, వాళ్ళ మమ్మీ అన్నమాట. యోసేపు యాకోబుల తల్లి అని ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఎవరు ఉన్నారంటే క్లోఫా భార్య మరియమ్మ, 3 అయిపోయారు. నెక్స్ట్ మగ్దలా మరియమ్మ, అక్కడ ఆమె ఉంది సిలువ చెంత అన్నమాట. ఇంకా ఎవరు? ఇంకా 3 మరియలు అన్నమాట. ఇక్కడ 4 వచ్చేసారు కదా. ఇంకా 3 ఎవరనంటే బెతానియా మరియా అన్నమాట. లూకా సువార్త 10:38లో యేసుప్రభు బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడు మార్తమ్మ ఎదురు వెళ్ళి యేసుప్రభుని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది. లాజరు వెళ్ళి అందరిని పిలుస్తాడు, ప్రభు వచ్చారు, రండి రండి అని. అప్పుడు మరియమ్మ ఏం చేస్తుందంటే యేసుప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వింటుందన్నమాట. ఈ మార్తా, మరియా, లాజర్, ఈ 3 యేసుప్రభు ప్రేమించాడని యోహాను 11:5వ వచనంలో రాయబడి ఉంటుందండి. బెతానియా గ్రామంలో సువార్త బోధించడానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలుగా ఉన్నారన్నమాట. కానీ 3 కూడా దేవునికి వాళ్ళ జీవితాలను అర్పించుకున్నారండి. ఈ మరియమ్మ, బెతానియా మరియమ్మ, మార్కు 11వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూస్తే అది పరిశుద్ధ వారంలో బుధవారము యేసు ప్రభు ఆ గ్రామంలో బెతానియాలో కుష్ఠరోగి సిమోన్ ఇంటికి భోజనానికి వెళ్తాడు. అంటే ఆయన ఆహ్వానించాడనమాట, మా ఇంటికి రారా ప్రభు అని. పాపం ఎవరు వస్తారండి కుష్ఠరోగుల ఇంటికి? కానీ యేసు ప్రభు అలాగే వస్తాయి అని. మార్తమ్మ గొప్పతనం తెలుసా? అక్కడ కుష్ఠరోగి సిమోన్ ఇంటికి వెళ్ళి కూడా ఆమె వంట వండుతూ ఉందండి. ఎంత మంచి కుటుంబం! ఈ 3 ప్రభు ప్రేమించాడు. ఇంకా మరియమ్మ ఏం చేసింది? అత్తరు సీసా తీసుకొని వచ్చింది. అతి విలువైన అత్తరు తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరుని యేసుప్రభు శిరస్సు మీద పోసి ఆయనని అభిషేకిస్తుంది. ఆ సువాసనతో ఆ గది అంతా గుబాళించిపోతుంది. అప్పుడు ప్రభు అంటారు, ఈమె తన శక్తి కొలది చేసింది. సీసా పగలగొట్టుకోవడం అంటే మన స్వార్థాన్ని పగలగొట్టుకోవడం అండి. మన స్వార్థాన్ని ఎప్పుడైతే పగలగొట్టుకుంటామో అప్పుడు మనం యేసు ప్రభు కొరకు సువార్త బోధన అది సువాసనలాగా ఉంటుందన్నమాట. అసలైన పాపం ఏంటంటే సెల్ఫ్, నేను సెల్ఫ్ విల్ అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. అప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ఇంకొక 2 కదా, అపోస్తల కార్యాలు 12లో మరి మేడ పైగది ఉంది. అంటే కింద ఎవరు ఉంటున్నారు? ఓనర్స్ ఎవరు అని అంటే మరియమ్మ. ఆమెని యెరూషలేం మరియమ్మ అంటారు అనమాట. అపోస్తల కార్యాలు 12:12 అట్లా గుర్తుపెట్టుకోండి, సరేనా? యేసు ప్రభు కడరా భోజనం చేసింది వాళ్ళ ఇంట్లో మేడ పైగది అని చెప్తారండి. ఇప్పటికి కూడా ఉంది. క్రింద మరియమ్మ ఉంటున్నారు, యెరూషలేం మరియమ్మ. వాళ్ళ కొడుకు మార్క్ అన్నమాట. సో వీళ్ళందరికీ ఆయన భోజనాలు అన్నీ సేవ వాళ్ళ అమ్మ వండుతూ ఉంటే పైకి తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతూ ఉంటాడనమాట.
ఎంత సేవ చూడండి. పేతురుని చెరసాల్లో పెడతారు. 12వ అధ్యాయం అపోస్తల కార్యాలు. పెద్ద యాకోబుని చంపించేస్తాడు హెరోదు అగ్రిప్ప 1, హెరోదు రాజు యొక్క మనుమడు అనమాట. అప్పుడు పేతురుని చెరసాల్లో పెడితే 12:5 అపోస్తల కార్యాలు 12:5లో క్రీస్తు సంఘం పట్టుదలతో ప్రార్థిస్తుందంట. మీరందరూ అలా ప్రార్థించాలి. మీ గ్రామాల్లో మీ ఫాదర్ కొరకు ప్రార్థించాలి. మీ అందరు ఫాదర్ల కొరకు, అందరు బిషప్స్ కొరకు, పరిశుద్ధ తండ్రి గారి కొరకు, అందరూ క్రైస్తవ కుటుంబాల కొరకు యేసుప్రభుకి సాక్ష్యంగా మనం జీవించాలని విజ్ఞాపన కుటుంబాలుగా, ప్రార్థన కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. అలా క్రీస్తు సంఘం ప్రార్థిస్తుందన్నమాట. వీళ్ళ ప్రార్థనని బట్టి దేవుడు దేవదూతను పంపించి పేతుర్ని విడిపిస్తారు చెరసాల్లోంచి అనమాట. మనం కూడా ప్రార్థించాలి. యేసుప్రభు అభిషేకం వాళ్ళకి రావాలి, యేసుప్రభు స్వభావం రావాలి, దేవదూతలు ఉండాలి వాళ్ళ చుట్టూ. ఈ సంవత్సరం దేవుని ఆత్మ మనందరినీ అభిషేకించాలి, ప్రత్యేకంగా ఫాదర్లను అనమాట. మొన్న మా ఇంటికి ఒక ఫాదర్ గారు వచ్చారు అమెరికా నుండి అనమాట. ఇక్కడ ఫాదరేనండి, బాబు ఫాదర్ గారని, వైజాగ్ ఫాదర్, MSFS ఫాదర్. ఆయన చెప్తూ ఉన్నారు. నేను అడిగాను అనమాట, ఎలా ఉంటుంది మీకు అక్కడ మిషనరీ వర్క్ ఫాదర్? నేను ఒక్కొక్క ఇంటికి విజిట్ చేస్తామా, 3 ప్యారిషెస్లో 120 మంది ఉన్నారు ఒక్కొక్క ప్యారిష్లో, అంటే 120 ఫ్యామిలీస్. ఇంటికి వెళ్తాను, ఓల్డ్ పీపుల్కి కమ్యూనన్ ఇస్తాను, ఆ తర్వాత రోగులతో మాట్లాడతాను, ప్రార్థిస్తాను, హాస్పిటల్స్కి వెళ్తాను, కమ్యూనన్ తీసుకొని వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఎంతగా చేయాలనుకుంటే అంత పని ఉంటుంది అక్క. యేసు ప్రభులాగా, శౌరి వారిలాగా ఎంత చేయాలంటే అంత ఉంటుంది. ఒక్కొక్క హౌస్ విజిట్ చేసి యవ్వనస్తుల్ని ప్రోత్సహించడం. ఇంకా అక్కడ మాకు కొన్ని ప్రేయర్ గ్రూప్స్ ఉంటాయి అక్క. స్త్రీలు ఆ గ్రూప్లో 7 ఉంటారు. ఆ 7 దినంలో ఒక్కొక్కరు 2 గంటలుగా మరి అడరేషన్ అనమాట. అడరేషన్ చాపల్లో ఆరాధన ఉంటుంది కదా మనకి, అడరేషన్ చాపల్ అని. అక్కడ 2 గంటలు లేదా 1 గంట వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి వచ్చి ప్రత్యేకంగా ప్యారిష్ ప్రీస్ట్ కొరకు ప్రార్థిస్తారని. ఎంత బాగుంటుంది కదండి మనం అలా ప్రార్థిస్తే. మన గురువుల కొరకు, దేవుడు మనకిచ్చిన గురువుల కొరకు, బిషప్ తనుల కొరకు, కార్డినల్స్ కొరకు, అక్కడ పరిశుద్ధ తండ్రి గారి కొరకు మనం ప్రార్థించాలి. వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తున్నారు, మనం వాళ్ళ కొరకు ప్రార్థించాలన్నమాట. అందుకే యెరూషలేం మరియమ్మ ఇల్లు ప్రార్థనా మందిరం అండి. మీ ఇల్లు కూడా అలా ప్రార్థనా మందిరంగా, ఈ ఊరికే వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా, ఫాదర్ల గురించి కానీ మాలాంటి వాళ్ళ గురించి కానీ మాట్లాడుకోకుండా మీరు ప్రార్థించండి. మీ ఊర్లో ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. తర్వాత ఏంటంటే, ఇంకొక మరియా యేసు ప్రభు సేవలో కాకుండా పౌలు సేవలో ఉంటుందండి. రోమా పత్రిక 16:6 గుర్తుపెట్టుకో, 16 తర్వాత 6. అక్కడ రోమా పౌరులకు లేఖ రాసినప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నా కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు. పౌలు గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడండి. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు, వినయవంతులు అందరికీ కూడా వందనాలు చెప్తారు. అంత పెద్ద పౌలు ఆ శుభాకాంక్షలు చెప్పే ఆ లిస్టులో ఈమె కూడా ఉంటుందన్నమాట. ఎంతో శ్రమ పడిందంట. పౌలు సేవలో కూడా, యేసు ప్రభు సేవలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో పౌలు సేవలో కూడా చాలామంది అండి. ముఖ్యమైన స్త్రీ ఎవరంటే లిడియా అన్నమాట. తర్వాత అక్విలా, ప్రిసిల్లా, చాలామంది ఉంటారండి. ఫీబే, వీళ్ళందరికీ వందనాలు చెప్తాడనమాట. ఇలా ఈ నూతన నిబంధనలో ఆశీర్వాదాలు ఏంటంటే దేవుని సేవ చేయడమేనండి, సువార్త సేవ చేయడం, పరిశుద్ధాత్మని పొంది వాక్యాన్ని చదివి దాన్ని పాటించడం. నేను ఎందుకు యెరూషలేం మరియ కాకూడదు, బెతానియా మరియ కాకూడదు, మార్త కాకూడదు, నేనెందుకు మగ్దలేన మరియ కాకూడదు, నేనెందుకు యేసు ప్రభు తల్లి, మరియ తల్లి, పరిశుద్ధ మాత దేవుని వాక్యాన్ని స్వీకరించి పరిశుద్ధాత్మని పొంది యేసు ప్రభుని గర్భం ధరించి యేసు ప్రభుకి జన్మనిచ్చి లోకానికి యేసు ప్రభుని అందించిన ఆ రక్షకుని తల్లిలాగా, ఆ తల్లి బిడ్డగా నేను కూడా యేసు ప్రభు వాక్యాన్ని గర్భం ధరించి ఆయనను కని లోకానికి అందించాలి.
అప్పుడే మనం ఆ తల్లి యొక్క బిడ్డలు అన్నమాట. ఆయన చెప్పినట్లు చెయ్యండి, అదొక్కటే సందేశం, మరియ తల్లి సందేశం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో అంతా కూడా నీ కరుణ ప్రభా, ఈ లోక సంబంధమైన అధికారము, ఆస్తులు ఇవ్వడం ప్రభా. కానీ నూతన నిబంధనలో ఆశీర్వాదాలు పరిశుద్ధ ఆత్మని పొంది నాయనా నీ వాక్యాన్ని స్వీకరించి నీకు సేవ చేయడం, నీకు సాక్షులుగా నీతిగా జీవించడం ప్రభా. మేమందరం కూడా మీరు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాల్ని ఫలించాలి, ప్రేమ ఫలాల్ని ఫలించాలి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా 7 మరియలు మీకు తోడుగా ఉండి ఏ విధంగా మీ రాజ్యాన్ని లోకంలో స్థాపించారో ఆ నీతి రాజ్యం, ప్రేమ, శాంతి రాజ్యం మేము కూడా మీ రాజ్యాన్ని స్థాపించడానికి అభిషేకం ఇవ్వండి. బిడ్డల కన్నులు తెరవండి, ఆత్మ కన్నులు తెరవండి. బైబిల్ చదువుకొని దాన్ని పాటించేటట్లు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి కృప బిడ్డలకి దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. 7 మరియలకి ఇచ్చిన కృప దేవుడు మీకును దయచేదురుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.